నో క్యాలరీ, నో షుగర్స్, కానీ స్వీట్గా ఉంటుంది. ఎందుకంటే దీంట్లో ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ని మిక్స్ చేస్తారు. ఇది సేఫ్. యాక్చువల్ దీన్ని ప్రెప్ సిరీస్లో మనం ఎప్పుడైనా సరే క్యాలరీస్ని తక్కువగా తీసుకోవాలి, స్వీట్ తీసుకోకూడదు అనుకున్నప్పుడు బాడీ బిల్డర్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది డైలీ యూజ్ చేసినా ఏం కాదు, ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు దీన్ని సర్టిఫై చేశారు కాబట్టి. కానీ ఇది ఎంతవరకు ఓకేనా? ఇది డైలీ యూజ్ చేయడం వల్ల ఫస్ట్ థింగ్ నీ గట్ హెల్త్ అనేది, నీ గట్లో ఉండే బ్యాక్టీరియా ఏదైతే గుడ్ బ్యాక్టీరియా ఉందో అది ఇంబ్యాలెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకేనా? ఇది ఎక్కువగా యూజ్ చేయడం వల్ల. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, నువ్వు ఏవైతే స్వీట్ క్రేవింగ్స్ని ఆపుకోవడానికి దీన్ని ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉన్నావో, ఇది దొరకని ప్లేస్లో, ఇది లేని టైంలో నువ్వు ఏం చేస్తావు అంటే ఇంకో ఆల్టర్నేటివ్ గురించి ఖచ్చితంగా వెతుకుతావు. ఐదర్ అది నీకు జంక్ ఫుడ్ అవ్వచ్చు, బేకరీ ఐటమ్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ తీసుకోకుండా ఆగలేనంత సిచ్యువేషన్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. అండ్ దీని మీదే రాసుంటుంది, ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ ఫర్ చిల్డ్రన్, ప్రెగ్నెంట్ అండ్ లాక్టేటింగ్ మదర్స్ అని. ఎందుకు అంటే దీంట్లో కెఫెన్ ఉంటుంది కాబట్టి. సో ప్రతి దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఓకే, ఆ బార్డర్ ఉంటుంది అని చెప్తేనే అది హార్మ్ఫుల్ అని. మనం ఆ బార్డర్ని క్రాస్ చేయకుండా తీసుకుంటే ఓకే కదా అనే ఒక సిచ్యువేషన్ దాకా వెళ్ళకూడదు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు మినిమంలోనే ఉంటేనే బెటర్. థ్యాంక్ యూ.